స్పిరిచువాలిటీ, లేకపోతే ఇది ఏంటి అని తెలుసుకుంటానికైనా కానీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది వెళ్ళండి. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి నో హర్రీ, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లోనే మీరు ఒక కరెక్ట్ లైన్ కి వెళ్ళగలుగుతారన్నమాట. ఫస్ట్ టైం చేసే వాళ్ళు, నెక్స్ట్ టైం చేసే వాళ్ళకి ఇంకా కొంచెం అన్నమాట. చూడండి, ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. ఇదే కాదు, ఈవెన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాం, మన మాతృభాష తెలుగు నేర్చుకున్నా గానీ చిన్నప్పుడు వల్లె వేయడం ఉండేది కదా, ఇప్పుడు తగ్గింది. కానీ చిన్నప్పుడు వల్లె వేసేవాళ్ళం మనం, పదే 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 పదే. సెకండ్ సారికి కొంచెం రికగ్నైజ్ చేస్తుంది, అంటే ఫియర్ మోడ్ లోకి వెళ్ళడం. అలా మనం ప్రాక్టీస్ చేసిన కొద్దీ మీరే అద్భుతంగా ఎంజాయ్ చేయగలుగుతారు అనమాట, దాంట్లోకి డీప్ గా వెళ్ళిన కొద్దీ. అలాగే ఇది కూడా అన్నమాట, మీ యొక్క డ్రీమ్ లిస్ట్ ను మీరు హృదయం పైన ఫోకస్ చేసి మరీ మరీ అనుకున్న కొద్దీ ఏమవుతుందంటే మీరు ఆ యొక్క అనుభూతిని చాలా డీప్ గా లోతుగా అనుభవిస్తారనమాట. ఏ కోరికనైనా కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు జాబ్ గురించి రాశారు, 2-3 మంత్స్ వరకు ముందు మీకు ఆ డ్రీమ్ లిస్ట్ లో జాబ్ ఉండేనవచ్చు, ఇప్పుడు జాబ్ వచ్చింది. నేను ఇది వరకు కూడా చెప్పాను. లేకపోతే ఆ డ్రీమ్ లిస్ట్ లో దాన్ని పటప్ చేసాము. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే జాబ్ లో స్థిరత కావచ్చు, లేకపోతే జాబ్ లో ప్రమోషన్ కావచ్చు, లేకపోతే జాబ్ లో మంచి పర్ఫార్మెన్స్ కావచ్చు. సో దాన్ని ఇప్పుడు మనం యాడ్ చేస్తున్నాం. అంటే నేను మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాను, బాగా వర్క్ చేస్తున్నాను, నిజాయితీగా కొత్త టూల్స్ నేర్చుకుంటున్నాను, రైట్? అలాంటివి ఇచ్చినప్పుడు మీరు అలాంటివన్నీ చేస్తారు. ఇచ్చేటప్పుడు అప్రైజల్ కానివ్వండి, లేకపోతే ఆ వర్క్ చేసినప్పుడు మీరు పొందేటువంటి అనుభూతి, ఏదైనా సాల్వ్ చేయని అవి ఎలా ఉన్నాయి అనేటువంటి అనుభూతిని ఇప్పుడు డీప్ గా లోతుగా నింపుతూ వెళ్తున్నాను అనమాట. గాఢత ఎంత ఎక్కువ అయితే సాచురేటెడ్, ప్రతి ఒక్క సెల్ సెల్ లోపలికి ఇంకిపోవాలి కదా మన గ్రాటిట్యూడ్ అనేది, ఇప్పుడు కొంచెం కొంచెం లేయర్ లోపలికి వెళ్తుంది. అలా ఇంకినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ యొక్క ఫీలింగ్ భౌతికంగా కూడా తెలుస్తుంది తర్వాత. ఎందుకంటే సెల్యులార్ హీలింగ్ అయిన కొద్దీ భౌతికంగా అంటే మనసు ప్రశాంతంగా ఉండడం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంతకుముందు ఎవరైనా ఒక మాట అంటే ఇలా కోపం వచ్చేది, నన్ను ఎందుకు అంటున్నారు, ఇప్పుడు అనుకుంటే అనుకునివ్వండి, లేకపోతే ఇట్స్ ఓకే అన్నమాట. అంటే నీలో అంత రియాక్టివ్ అనేది ఉండట్లేదు. మరియు నీకు కృతజ్ఞత అనేది ప్రతి ఒక్క ఏరియాలో ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తుంది అనమాట. అంటే నీ యొక్క అండర్స్టాండింగ్ లెవెల్ పరిస్థితులను బట్టి ఎక్కువగా ఎక్స్పాన్షన్, అంటే నీ యొక్క శక్తి క్షేత్రం ఎంత ఎక్స్పాండ్ అవుతుందో నువ్వు అంత డీప్ హీలింగ్, అంటే అంత అండర్స్టాండింగ్ లోపలికి వెళ్తావు. చూడండి, మీ శరీరంపై ఒక సంతోష తరంగం ఎగిసిపడినట్లు అనిపిస్తుంది, అంతే కదా. మన చుట్టూ గూస్ బంప్స్ అనిపిస్తాయి. ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు నిజంగా చేస్తున్నారనుకోండి, ఆనంద బాష్పాలు ఎలాగైతే మనం ఇన్నర్ చైల్డ్ హీలింగ్ లో డే 1 చేస్తాం, ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ అలా అన్నమాట. లేకపోతే గూస్ బంప్స్ లాగా అనిపించవచ్చు, లేకపోతే పూర్వం ఎప్పుడు లేనటువంటి ఒక సుఖమైనటువంటి భావన కలగచ్చు అండి. ఎందుకంటే మీరు నిజాయితీగా చేస్తున్నారు, ఇందులో ఎటువంటి సంకోచం లేదు. సో రేపటి మన యొక్క ప్రాక్టీస్, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, ఎప్పుడు డైలీ 10 అనేటివి తప్పకుండా రాయాల్సినవే అన్నమాట ఇవి. ఓకే, 10 బ్లెస్సింగ్స్ రాసి వాటిని చూసి చదువుకొని థ్యాంక్ యూ అనండి. తర్వాత రేపు మనం చేయాల్సింది ధ్యానంతోనే అన్నమాట. ఓకే, సో స్పైన్ స్ట్రేట్ గా పెట్టేయండి, రిలాక్స్ పొజిషన్ లో. ఒక 10 మినిట్స్ అయినా కానీ మీ కొరకు టైం ఇవ్వమని అడగండి, డిస్టర్బెన్స్ లేకుండా. మీ మనసుని, హార్ట్ ని గుండె పైన ఇలా పెట్టుకొని ఇంటికి తర్వాత చేపిస్తాను. నెమ్మదిగా ఇలా హార్ట్ పైన పెట్టుకొని మన కేవలం గుండె హార్ట్ పైనే ఫోకస్ చేస్తూ కళ్ళు మూసుకొని ఒకసారి మీ లిస్ట్ ని అన్ని చదువుకోండి. ఓకే, మీకు ఏవేవి ఉన్నాయో ప్రతి ఒక్క కోరిక ఏదైతే ఉందో డ్రీమ్ లిస్ట్ విడివిడిగా చదివి హృదయ మ్యాజిక్ అభ్యాసం చేయండి. అంటే చదవండి, ఎందుకంటే ఫస్ట్ కోరిక యొక్క అనుభూతి వేరే, సెకండ్ కోరిక యొక్క అనుభూతి వేరే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళు మేనిఫెస్టేషన్ లో వాళ్ళ డ్రీమ్ లిస్ట్ లో ఒక స్కూటీయో లేకపోతే ఇంకేదైనా వెహికల్ అదే వాళ్ళకి ఇష్టమైనటువంటి, లేకపోతే మన పిల్లలకి సంబంధించినటువంటి కాలేజ్ లో ఈ సీట్ రావాలనేటువంటి మనం డ్రీమ్ పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళ కాలేజ్ లో జాయిన్ అయ్యారు, వాళ్ళ ఫ్రెండ్స్ తో బాగున్నారు, స్టడీ బాగుందని మనతో డిస్కస్ చేస్తున్నారు. యాజ్ ఏ పేరెంట్ గా నీ యొక్క అనుభూతి ఏంటి, డిఫరెంట్ ఉంటుంది కదా. అందుకోసమని చూడాలి ప్లస్ చదవాలి, మళ్ళీ కళ్ళు మూసుకుని ఒక హృదయం పైన మాత్రమే అనుభూతి, ఓన్లీ థ్యాంక్ యూ చెప్పి ఆ అనుభూతిని మొత్తం అలా సింకప్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ థ్యాంక్ యూ తోనే మొదలు పెట్టాలి, తర్వాత ఆ ఫీలింగ్ నేను ఇదే అనుభవిస్తున్నాను, కోరిక చదివారు కదా,
ఫీలింగ్ హ్యాపీ అని లేకపోతే అనుభూతిని అలా ఉంచుకునైనా కానీ ఎండింగ్ కూడా థ్యాంక్ యూ అని చెప్పాలన్నమాట. ఇదే మన యొక్క ప్రాక్టీస్. అండ్ మ్యాజిక్ రాక్ ప్రాక్టీస్ యాజ్ యూజువల్ మనం ఎవ్రీడే ఎలా చేస్తాము, మ్యాజిక్ రాక్ ని ఇలా పట్టుకొని okay, ఇలా పట్టుకొని చేతిలో పెట్టుకొని ఆ రోజు జరిగినటువంటి మంచి విషయాలన్నింటినీ చెప్పి థ్యాంక్ యూ ఒక్కగా అఫర్మేషన్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేయండి. లైక్ ఈ రోజు చాలా బ్యూటిఫుల్ డే, ఈ రోజు నేను రోజు ఈ రోజు నేను మంచి న్యూస్ రిసీవ్ చేసుకుంటాను అని అండి ప్రతిరోజు. సో అది బెస్ట్ అన్నమాట అన్నిటికీ, ఎందుకంటే అలాంటి న్యూస్ లు వస్తూనే ఉంటాయి ఏదో ఒకటి. సో ఇది మన యొక్క గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్, హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ అన్నమాట, అంటే హృదయం లోపల నుండి వచ్చేటువంటి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్. సో ఇట్స్ సింపుల్ బట్ వెరీ ఎఫెక్టివ్ అన్నమాట. దీనికే కాదు, మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు కూడా క్లారిటీ లేకుండానే చాలా డెసిషన్ మేకింగ్ కష్టం అవుతుంది అన్నమాట. సో క్లారిటీ థాట్ కూడా ఈ ప్రాక్టీస్ ని మనం చేయాలి.